గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య ఇప్పుడు ఏం చేస్తుందో క్లియర్గా మొన్న ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. సంగారెడ్డిలో ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిల్ని పెట్టుకొని గంజాయి కొడుతూ డ్రగ్స్ తీసుకుంటూ నానా హంగామా చేస్తుంది. ఆ కాలనీ వాసులందరినీ కూడా బెంబేలెత్తిస్తుందని చెప్పి ఒక ఆడియో క్లియర్గా విన్నాం. అంటే రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తన బుద్ధి మార్చుకోలేదు, తీరు మార్చుకోలేదు, ఇంకా మంచిగా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకుంటుంటే ఏమాత్రం మారకుండా ఇంకా నీచంగా ప్రవర్తిస్తోందంటూ ఆ ఆడియో క్లిప్ బట్టి అర్థమవుతుంది. సో ఈ విషయంతో పాటు మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి పచ్చిబూతులు మాట్లాడిన కేసు కూడా మీ అందరికి గుర్తుంటుంది, చాలామంది చూసే ఉంటారు. ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడదాం. ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. భాషా గారు నమస్తే. నమస్తే. భాషా గారు, ఆడియో క్లిప్పులు, మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, బూతులు తిట్టడాలు, అంటే తన తీరుని అసలు ఎందుకు మార్చుకోలేదు? ఆవిడ ఎందుకు మార్చుకుంటుందా మార్చుకోలేదా ఆవిడని ఉద్ధరించాల్సిన మనం సమాజ భవిష్యత్తు కోరుకునే ఒక మంచి జర్నలిస్ట్గా మనం చేయాల్సింది ఏమిటంటే, ఆవిడ మీద ఇన్ని కేసులు నమోదవుతున్నా కూడా డజన్ కేసులు ఇవాళ నాకు తెలిసి 12 కేసులు, ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇన్ని కేసులు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. సో మీరు చెప్తున్నట్టుగా ఈ కాల్ ఏదైతే ఉందో ఒక 2 నెలల క్రితం అనుకుంటా ఈ కాల్ వచ్చింది. ఇదేంటంటే ఈవిడని చెల్లెమ్మ అంటాడంట ఆయన, ఏదో జర్నలిస్టు మిత్రుడు అని చెప్తుంది అతను. సో అన్నయ్య ఇట్లా నన్ను అన్యాయం చేసేసారు వాళ్ళు, అది ఇది అని చెప్పి ఈ ముసలి కన్నీరు గారు చేసి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, మనం అక్కడికి వెళ్దాం, కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేయాలి అంటే, సరే పాపం ఈవిడ నిజంగానే అమ్మాయికి రాలేమో అనుకొని అతను ఆల్ ద వే పరిగెత్తుకొని అక్కడికి వచ్చాట. సంగారెడ్డిలో ఇప్పుడు ఆవిడ ఉంటున్న ఇంటికి వచ్చినప్పుడు చూస్తే అక్కడ వాతావరణం అతనికి అర్థమైంది ఏంటంటే, ఒక 9 కుక్కలను పెట్టుకొని 2 మైనర్ పిల్లలు, 14 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు, వాళ్ళతో అక్కడ గంజాయి ఇంకా కొంతమంది ఈ గేప్ అటువంటివి కూడా చేపిస్తోంది అన్నట్టుగా అతను చెప్పుకొచ్చాడు. సో ఇవి చూసిన తర్వాత సరే జనాలు అన్నది ఒకటి, ఇప్పుడు నేనేదో లేదనుకోవడానికి లేదు, నేను డైరెక్ట్గా చూస్తున్నాను కదా, అబ్బాయి ఇవంతా తప్పు ఆపే అని చెప్పి చెప్పాట. ఈ ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే కనీసం ఆ మైనర్ పిల్లలను వదిలేసి వాళ్ళని నువ్వు ఎట్టగో చెడిపోయావు, వాళ్ళని ఎందుకు చెడుపుతావు అని చెప్పి పెద్ద వాగ్వాదం అయ్యి ఈవిడ ఆఖరికి ఇతన్ని కొట్టించడానికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోతే ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇమ్మీడియట్గా అలర్ట్ చేశాడు. ఈ అబ్బాయి అక్కడ ఒక 6 రోజులు 7 రోజులు గడిపాడని చెప్తున్నాడు ఆ వాతావరణంలో. సో వెంటనే ఎస్పీ గారికి, ఇది సంగారెడ్డి ఎస్పీ గారికి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాక్ష్యాలు కూడా పంపించాను, అక్కడ పిల్లలు గంజాయి చేస్తున్న ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి, పంపించాను అని చెప్పి దీంతోపాటు వాయిస్ రికార్డ్స్, ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మొత్తం పంపించాను అని చెప్పి ఆయన ఎస్పీ గారికి పంపిస్తే, ఎస్పీ గారు ఇమ్మీడియట్గా అక్కడున్న లోకల్ పోలీస్ స్టేషన్కి, కొండాపూర్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ వాళ్ళకి డైరెక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇతనికి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఇతని ఫోన్లో రికార్డ్ అయిన కాల్ లేదు ఈయన ఫోన్లో అయినా, లేకపోతే అక్కడ ఆ రైటరో కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐయో ఎవరైతే వాళ్ళ ఫోన్లో రికార్డ్ అయినా కాల్ అయ్యి ఉండొచ్చు. ఇది బయటకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు. వచ్చినప్పుడు మనకి దీంట్లో చాలా క్లియర్ కట్గా అబ్బాయి చెప్తున్నాడు, స్టేజ్ ప్రాక్టీషన్ కూడా చేపిస్తుంది, 40,000కి 50,000కి వీళ్ళని రకరకాలుగా వాడుతోంది అనే ఇది చెప్తున్నాడు అబ్బాయి మొత్తం మీకు. అవునవును. సో ఇది జరిగిన కొన్నాళ్ళకి ఇప్పుడు ఈవిడ డ్రంక్ అండ్ డ్రైవో లేకపోతే మాదక ద్రవ్యాలు సేవించో ఏం చేసిందో మన మొత్తానికి ఒకటి గుద్దేసిన తర్వాత అక్కడ స్థానికులు ఆపారు, ఆ ఏరియాలో ఆపి అక్కడ పోలీసులు వచ్చారు, బండి సీజ్ చేశారు, పోలీసులతో గట్టిగా అరుపులంట, బూతులంట, అలాగే అక్కడ లోకల్ వాళ్ళతో కూడా పెద్ద గొడవ అంట. మనకి ఏదో చిన్న బిట్టే వచ్చింది, బట్ అక్కడ చాలా పెద్ద రచ్చ జరిగింది అనేది. సో ప్రతిదానికి కూడా మహిళా కార్డు వాడడం అనేది ఆవిడకి ఎంత అలవాటు అయిపోయిందంటే, ఆవిడ గుద్దేసిన తర్వాత కూడా ఆవిడ కిందకి దిగడానికి కూడా దిక్కుండా ఆడపిల్ల అంటుందంట. ఆడపిల్ల అంటే గుద్ది చంపేస్తావా? మందు తాగడానికి ఆడపిల్ల కాదు, సిగరెట్లు కొట్టడానికి ఆడపిల్ల కాదు, గంజాయిలు వాడడానికి ఆడపిల్ల కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు ఆడపిల్ల అనే కార్డు చట్టం దాక్కోవడం అనేది అలవాటైంది ఆవిడకి. సరే, ఇప్పుడు పోలీసులు ఆ బండిని సీజ్ చేసిన తర్వాత ఆవిడని డిటైన్ చేసి
మరి ఆవిడకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ అయింది 66/2026 ఎంతో సంగారెడ్డి కొండాపూర్ పిఎస్, అది మనం తెప్పించాలి. అయితే ఇక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు, కానీ ఇది గంజాయి టెస్టు లేకపోతే డ్రగ్స్ టెస్టు ఎందుకు చేయలేదు? ఇప్పటిదాకా ఎవరు కూడా ఆవిడకి ఎందుకు చేయించలేకపోతున్నారు? రైట్ ఫ్రమ్ వరలక్ష్మి డ్రగ్స్ కేసులు దొరికింది కదా, అప్పుడు చేపిలే. కొన్నాళ్ళు జైలు కూడా వెళ్ళొచ్చింది, అప్పుడు కూడా చేపిలే. 45 రోజులు చెంచలగూడ జైల్లో పెట్టారు కదా, అప్పుడేంటి? డ్రగ్స్ అమ్మే కేసు. దీంట్లో 3 రకాలు. ఒకటి, నువ్వు డ్రగ్స్ ఆనందం కోసం తీసుకోవడం, అది కొంత చిన్న కేసు. ఇది నిన్ను రీహాబ్లోకి పంపిస్తారు ఫస్ట్ టైం అయితే, సెకండ్ టైం అయితే బాధితురాలుగా చూస్తారు కొంత. రెండోది, డ్రగ్స్ అవతల వాళ్ళకి అమ్మే కేసు. ఇది చాలా పెద్ద కేసు, 10 ఏళ్ళు జైలు శిక్ష వరకు ఉంటుంది దీనికి ఎన్డీపీఎస్ యాక్ట్లో. మూడోది, ఇది అన్నిటికంటే దారుణమైంది, డ్రగ్స్ అలవాటు చేసి, అంటే ఇప్పుడు నీకు అలవాటు ఉంటే నువ్వు కొనుక్కోవడం వేరు, లేనివాడికి నువ్వు బలవంతంగా అలవాటు చేసి, ఎస్పెషలీ అమ్మాయిల్ని వాళ్లతో ట్రాఫికింగ్కి దింపడం, ఇది అత్యంత దారుణమైన ఇది. ఆ ప్రీతి అనే అమ్మాయి ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి ఇదే చెప్పుకుంటూ వచ్చింది. నాకు ఇంటికి వచ్చిన రోజే కూల్ డ్రింక్లో ఇది డ్రగ్స్ కలిపి తాగిచ్చి, తర్వాత మెల్లగా నన్ను ఈ రొంపిలోకి దింపి నా ఫోటోలు, వీడియోలు, నా బాయ్ ఫ్రెండ్తో ఉన్నవి పర్సనల్ అన్నీ కూడా ఫోన్లో నుంచి కలెక్ట్ చేసి దాన్ని వెపన్గా వాడి నన్ను ఆఖరికి ఆవిడ ఎవరు చెప్తే వాళ్ళతో పడుకునే రకంగా మార్చడానికి ట్రై చేసింది అని చెప్పి ఆవిడ నార్సింగ్ పీస్లో కంప్లైంట్ ఇస్తే, అక్కడ ఆవిడ హవా నడుస్తుంది కదా, ఆ టైంలో ఒక ఇన్స్పెక్టర్ ఉండే, ఆవిడ కొమ్ము కాస్తున్నాను, అప్పట్లో తీసుకోలే. తర్వాత ఏమైంది, ఆవిడ డైరెక్ట్గా మహిళా కమిషన్లో ఇచ్చింది. సో ఇలా ఇప్పుడు ఏంటంటే కేసులు ఉన్నాయి, చర్యలు మాత్రం లేవు, ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఛార్జ్ షీట్లు అవ్వవు. ఎందుకు? ఇప్పుడు కేసు యొక్క గ్రావిటీని బట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 41 నోటీస్ ఇచ్చి పంపించడమా, లేకపోతే అరెస్ట్ చేయడమా, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇప్పించడమా, లేదు రిమాండ్కి పెట్టడమా, రిమాండ్లో ఒకసారి బెయిల్ రిజెక్ట్ అవ్వడమా, 2 సార్లు బెయిల్ రిజెక్ట్, 3 సార్లు రిజెక్ట్ అవ్వడం, ఇది తీవ్రతనే తెలియజేస్తుంది, కేసు తీవ్రత. ఇప్పుడు చాలాసార్లు మనకి కేసుల్లో స్టేషన్కి పిలుస్తారు, 35 నోటీస్ అంటారు. 35 నోటీస్ ఏంటంటే ఊరికే స్టేషన్ బిల్, పెద్ద అఫెన్స్ ఏమీ లేదు దాంట్లో అనుకున్న టైంలో, దీంట్లో ఏం పెద్ద హడావుడి చేయడానికి ఏం లేదు అనుకున్న టైంలో అది ఇచ్చి పంపించేస్తారు. తర్వాత ఇంకొకసారి ఇలాంటివి ఏవో చేయను అని చెప్పి రాయించుకొని పంపించేస్తారు. బట్ ఎప్పుడైతే నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాంట్లో రిమాండ్కి పంపించి ఒకసారి బెయిల్ రిజెక్ట్ అయ్యి ఇన్నిసార్లు 45 రోజులు చెంచలగూడలో ఎందుకు జైలు ఉందంటే అది శిక్ష కాదు, ఆవిడకి బెయిల్ రిజెక్ట్ అయ్యింది, 15 రోజులు రిమాండ్ ఉంది, బెయిల్ రిజెక్ట్ అయింది, మళ్ళీ రిమాండ్, మళ్ళీ అలా. ఎందుకంటే ఎన్డీపీఎస్లో డ్రగ్స్ అమ్మే వాళ్ళకి అంత సివియర్ ఇది ఉంటుంది అనమాట. డ్రగ్స్ అమ్మావు అని తెలిస్తే, రెడ్ హ్యాండెడ్గా దొరికితే, దానికి సాక్ష్యాలు ఉంటే తప్ప ఇంత దూరం రాదు. మరి సాక్ష్యాలు ఏమున్నాయంటే, పోలీసు వాళ్ళకి దొరికిన సాక్ష్యాలు ఏమున్నాయో మనకి తెలియదు, కానీ మనకి క్లియర్ కట్గా ఈవిడే స్టేషన్ నుంచినో, రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ నుంచి వస్తూ డ్రగ్స్ తెచ్చుకుంటున్న బ్యాగ్ పోలీసులు వచ్చి ఓపెన్ చేయమంటే, ఓపెన్ చేయొద్దని గొడవ చేయడం, ఓపెన్ చేస్తే నేను ఒప్పుకోనండి, మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి. ఎందుకు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోతున్నావు, చాలాసార్లు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తారు కదా, ఈవిడ ఎందుకు గొడవ చేసింది? సో అప్పుడు అక్కడ కానిస్టేబుల్ కూడా అడుగుతుంది, అమ్మ నీ దగ్గర ఏం లేకపోతే నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే, అదంతా ఒప్పుకొని తీయడానికి ఓపెన్ చేస్తే దొరికిపోయి 5 గ్రాములు దొరికింది, తీసుకెళ్ళారు. అక్కడ ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చింది, 1500కి మేము తీసుకొస్తాము, 6000కి ఇక్కడ అమ్ముతాము, గ్రాము 1500 కొనుక్కొస్తుందంటే 6000కి అమ్ముతాం, ఇవన్నీ రాశారు, రిపోర్ట్ రాశారు, చేశారు, పంపించారు. ఇప్పుడు దాన్ని ఛార్జ్ షీట్ చేయాలి. 2 ఏళ్ళు అవుతుంది కేసు, 2 ఏళ్ళు. జనవరి 28, 2024లో అయింది. ఇది ఎంత? 2026 జనవరి, అంటే 2 ఏళ్ళు అయిపోయి ఇంకొక 3 నెలలు అయింది, నడుస్తుంది. 2 ఏళ్ళు దాటిపోయినా కూడా మరి ఈవిని ఎవ్వరూ ఏం చేయలేకపోతారు. యథేచ్ఛగా మళ్ళీ అదే పని చేసుకుంటూ రోడ్లో జనాల్ని గుద్దుకొని కూడా పోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి నడుస్తుంది? ఇప్పుడు మనం అనుకున్న మన సాక్ష్యం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది ఆవిడ ఫోన్లో రికార్డ్ చేసుకుంది, ఇది మనం బయటకు తీసుకొచ్చాం, గుర్తుందా నీకు? అవును. ఇది పోలీసుల దగ్గర లేదు. సరే, ఇప్పుడు పోలీసులు ఆవిడతో ఏదో ఆలూచి పడిపోయి, ఏది ఆయన ఆఫీసర్ ఒక ఆయన ఉండే, ఆయనతో కొంచెం బాగా చనువుగా మాట్లాడుతూ ఆ పిఎస్లో ఆవిడ ఏమంటే అది నడిచేది. ఎందుకంటే ఒక అమ్మాయి, ప్రీతి లాంటి ఒక అమ్మాయి, 21 ఏళ్ల పిల్ల,
చిన్న పిల్ల, ఈవిడికి ఎంత 33 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటాయి. ఆవిడే ఇలాంటి అమ్మాయి ఇంటికి వెళ్తే నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఇంత చేసిందండి, నేను రీహాబ్కి వెళ్ళి దాని నుంచి బయటపడడానికి ఒక నరకం చూశాను నేను, ఒక 6 నెలల సంవత్సరం రీహాబ్ కూడా చేసుకుని వచ్చింది అమ్మాయి, బయటపడింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ వీడియోలు అవన్నీ పెట్టుకొని నీ జీవితం నాశనం చేస్తా అంటే తట్టుకోలేక అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే కనీసం నార్సింగ్ పీస్లో అది ఎఫ్ఐఆర్ కూడా చేయించినటువంటి ఘనత మనవాళ్ళది. సో అంత ప్రభ నడిచింది ఆవిడకి అక్కడ. రాజస్థాన్ మీద కేసు పెట్టమంటే రాజస్థాన్ మీద కేసు, మస్తాన్ సాయి మీద కేసు పెట్టమంటే మస్తాన్ సాయి మీద కేసు, ఎలా కావాలంటే అలా వాడుకుంది అక్కడ పిఎస్. శేఖర్ భాష మీద కావాలంటే శేఖర్ భాష మీద. సో ఇక్కడ ఏమైంది అంటే అక్కడ వాళ్ళని వల్ల వేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందా, లేదు వాళ్ళని అలా వల్ల వేసుకుంటున్నప్పుడు రికార్డ్ చేసుకున్న కాల్స్, వీడికన్నీ తెలుసు కదా రికార్డ్ చేసుకోవడం అలవాటు, దాంట్లోనే ఇవి దొరికింది యాక్చువల్గా. అలా రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఆ రికార్డ్ చేసుకుంటున్న కాల్స్ వాళ్ళకి పంపించి భయపెట్టడం, బెదిరించడం, ఇలాంటివి చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటుందా, ఇది రెండవ రకమైన ఆస్పెక్ట్. ప్రతిదానికి ఇప్పుడు ఈ దీనికి కేసు మనకి సాక్ష్యం ఉంది. దీనికన్నా ముందు వరలక్ష్మి డ్రగ్స్ కేసు ఉంది కదా, ఇదైతే ఛార్జ్షీట్ అయింది, కోర్టుకు వచ్చింది. మరి ఛార్జ్షీట్ ఎంత బలంగా నిలబడుతుంది ఈవిడ మీద అనేది చూడాలి. ఎందుకు అంటే మరి పోలీసుల దగ్గర మనం చూపించిన సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. పోలీసులు కోర్టుకి ఏం సబ్మిట్ చేశారనేది. బట్ నాకు ఎప్పుడైతే సాక్ష్యాలు వచ్చాయో నేను పోలీసులకి ఈ సాక్ష్యాలు సమర్పించడం జరిగింది. ఈ నార్సింగి కన్నా ముందు జరిగిన ఈ వరలక్ష్మి కేసు ఎప్పుడు తెలుసా, 2023 అక్టోబర్లో జరిగింది, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో జరిగింది. ఇదేంటంటే వరలక్ష్మి టిఫిన్స్ ఏదైతే ఉందో డిఎల్ఎఫ్ దగ్గర, అక్కడ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ చాలామంది డ్రగ్స్ సేవిస్తూ 44 గ్రాముల డ్రగ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చేశారు. అప్పట్లో ఈవిడి మీద ఓన్లీ డ్రగ్ అబ్యూజర్ కేసు, అంటే డ్రగ్ ఆనందం కోసం తీసుకున్నారు అనే కోణంలో ఈవిడ ఆ 12 మంది లిస్టులో 10వ పేరు ఈవిడిది. అదే దీంట్లో ఈ మస్తాన్ సాయి, చింటూ వీళ్ళందరూ కూడా ఉన్నారు, అదే బ్యాచ్ మొత్తం ఉందన్నమాట దాంట్లో. అయితే దానికి తర్వాత ఆ కేసు నీరు గార్చడానికి రకరకాల సాక్ష్యాలు, లేకపోతే వీళ్ళు లేరు వాళ్ళు లేరు, ఆ టైంలో వీళ్ళు ఫిజికల్గా లేరు, ఇలాంటివి ఏవో రకరకాలుగా చెప్పి చేసి ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు ప్రతి కేసుకి మనం మీడియా పరంగా సాక్ష్యాలు చూపిస్తాం. ఇది వరలక్ష్మి కేసుకి సంబంధించిన చాలా కీలకమైన సాక్ష్యం. ఇది ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఛార్జ్షీట్ అయిపోయింది, కోర్టులో ఇప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి, 1వ 2వ అయినాయి మన ఎల్బీ నగర్ దగ్గర కోర్టులో. సో పోలీసులకి నేను ఈ సాక్ష్యాలు పంపించాను. ఇది వీరబాబు గారిని మోకిల సిఏ గారు దీన్ని బస్ చేశారు, ఆయనే వీళ్ళని పట్టుకున్నారు, చాలామందిని ఎఫ్ఐఆర్ చేసింది ఆయనే. సో ఆయనకి నేను ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్లో వేసి సబ్మిట్ చేసి ఇచ్చా, సార్ ఇది పరిస్థితి అని చెప్పి. మరి ఇవి అక్కడికి వెళ్ళాయా. ఇది కేసు నెంబర్ 1, ఇవి డ్రగ్స్ కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2 ఇందాక మనం మాట్లాడుకున్నాం నార్సింగ్ కేసులో, దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు పోలీసులు నిజంగానే చూపిస్తున్నారా, లేదు చూపించకుండా దాచిపెట్టి ఈవిని కాపాడుతున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అయినా కూడా, ఇదైతే 3 ఏళ్ళు, వరలక్ష్మి కేసుకి 3 ఏళ్ళు అయినా కూడా ఎంత చక్కగా ఆ కేసు అయిన తర్వాత ఇంకో కేసు, ఇంకో కేసు అయిన తర్వాత ఇంకో కేసు, ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు దీంట్లో మరి టెస్ట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వచ్చింది. బట్ సో సంగారెడ్డి కేసు, సంగారెడ్డి ఇంట్లో పెట్టుకుని ఇది తర్వాత ఇదొకటే కాదు, ఇంకా మన చుట్టుపక్కల ఇప్పుడు పంజగుట్టలో కూడా ఈవిడ ఒక డీలర్ ఉన్నాడు, ఎక్కడో మోయినాబాద్లో ఏదో పొలిటీషియన్ పట్టుకున్నారు. ఇది గత 3 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది కదా ఒక సాగలాగా. వరలక్ష్మి టిఫిన్స్ ఎక్కడిది, మన గచ్చిబౌలి దగ్గర, పంజగుట్టలో, ఇంకొకటి వైజాగ్లో అయితే డైరెక్ట్గా ఈవిడ పెడలింగే చేస్తూ ఉంటుంది. ఏంటి నీకు కావాలా, ఇగో ఒకటి పంపిస్తున్నాను చూడు, వాడు వస్తాడు, ఈవిడ ఏజెంట్, వాడు వచ్చి ఇదిగో నువ్వు కార్ దగ్గర అక్కడే ఉండు, దెక్కకుండా అక్కడే ఉండు, ఇటు పక్క నుంచి వస్తాడు, వాడు ప్యాకెట్ వేసి రాస్తాడు, నువ్వు డబుల్ ప్యాకెట్ ఇట్లా వేయాలి. ఇన్ని ఆడియో కాల్స్ ఇన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మీడియాలో నేను పోలీసులకే ఇచ్చా, ఫస్ట్ వాళ్ళకే పంపించా. ఏ రకమైన నాకు కనీసం లుక్ ఇంటూ ఇట్ కానీ ఏమీ లేదు. నార్సింగ్ పిఎస్లో అయితే అసలు ఏ రకమైన ఉండదు. సార్ చూడండి సార్ నాకు వచ్చాయి అని చెప్పి ఒక 6 నెలలు అవుతుందేమో పంపించి, ఏమీ ఉండదు. అంటే ఏం జరుగుతున్నట్టు, అంటే పోలీసులు అమ్మాయి కాబట్టి లైట్ తీసుకున్నారా, లేకపోతే పోలీసులు మేనేజ్ చేస్తూ ఉన్నారా? వాళ్ళకి సంబంధించినవేవో గుట్టుమట్లు ఇవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా, ఆయనకి సంబంధించిన కొన్ని ఇవి. అలాగే మరి
మోకిలా కేసు కూడా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే కోర్టులో ఉంది, బట్ తర్వాత ఏమైంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అదే కేసు కదా. 3 ఏళ్ళు దానికి, 3 ఏళ్ళు. దీనికి 2 ఏళ్ళు. దీనికి తోడు ఇప్పటిదాకా నాకు తెలిసి 4-5 బ్లాక్ మెయిలింగ్ అండ్ ఎక్స్టార్షన్ కేసులు. ప్రీతి తెలుసు కదా, ప్రీతి వచ్చి మహిళా కమిషన్లో పెట్టిన కేసు. ఇట్లా నన్ను బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నన్ను ఈ వ్యభిచారం లోపలికి దింపాలని చూస్తానని చెప్పి ఆవిడ పెట్టిన కేసు. అలాగే స్వాతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీద కూడా ఇలాగే ఆ అమ్మాయి వీడియోలు అవన్నీ తీసుకొని ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఉన్న వీడియోలు వాటినన్నింటిని కూడా బయటపడతానని చెప్పి అది పెద్ద ఇదైంది. ఆ అమ్మాయి ఇదే నర్సింగ్ పీస్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ ఈవిడ మీద నమోదైన కేసు బ్లాక్మెయిల్ కేసు. తర్వాత గుంటూరులో ఒక కేసు, ఒక అమ్మాయి సునైనా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి ఇట్లాగే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టుకొని అని చెప్పి ఆవిడ మీద కేసు. ఇలా ఒకళ్ళుగా ఇద్దరు కదా. తర్వాత రీసెంట్గా 2025 ఎండింగ్లో, అంటే ఇది మారట్లా మనిషి, అంటే జరుగుతూనే ఉన్నాయి. 2025 ఎండింగ్లో కూడా ఆయన పేరు ఏదో ఉంది, పోలీస్ ఆఫీసర్స్తో కొన్ని కాన్వర్జేషన్స్ ఉన్నాయి. ఏంటి, అక్కడ గోవాలో ఇవి దొరుకుతాయి సార్, ఇవి బాగుంటాయి సార్, ఇది బాగుంటుంది సార్, మీకు ఏవి తీసుకురామంటారా, అది తీసుకురామంటారా? ఏం జరుగుతుంది? ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసిన కేసులు, 3 డ్రగ్ కేసులు, 4 బ్లాక్మెయిల్ కేసులు, 3 పూలు 6 కాయల్లాగా. మొత్తం ఎన్ని ఉన్నాయండి అవి? నాకు తెలిసి 12 నేను కలెక్ట్ చేసినవి. దీనికి తోడు ఇవి పెట్టే తప్పుడు కేసులు. మళ్ళీ రాజస్థాన్ మీద కేసు పెట్టి మళ్ళీ తర్వాత సారీ రాజ్, సారీ రా, మస్తాన్ సాయి నా ఫ్రెండు, నా దోస్తు అని చెప్పి అతని మీద అత్యాచారం కేసు, అతని మీద అతను ప్రియుడు 6 నెలల క్రితం అని చెప్పి ఇదే మళ్ళీ నర్సింగ్ పీఎస్లోనే 6 నెలలు. అంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికి 6 నెలల ముందు మస్తాన్ సాయి నేను ప్రేమించుకుంటున్నాము, వీడు ఇప్పుడు నేను బ్రేకప్ అయిపోయాము, అయినా కూడా వాడు నన్ను వేధిస్తున్నాడు, వాడి నుంచి నాకు రక్షణ కల్పించాల్సింది కోరుతున్నాను. ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? వీడికి పెళ్లి కాలేదనే కదా. మరి 6 నెలల తర్వాత వచ్చి 11 ఏళ్ల క్రితం నాకు రాజ్ తరుణ్తో పెళ్ళయింది, వాడు నన్ను మోసం చేస్తే, అంటే అదే నర్సింగ్ పీఎస్లో అవునా అండి అని చెప్పి తీసుకుంటారు కేసులు. అంటే ఆ టైంలో ఆవిడకి ఏం చెప్తే జరిగింది అక్కడ, ఎందుకంటే ఆఫీసరే గుప్పెట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని కేసులు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటికైనా ఆమెకి శిక్ష పడుతుంది అనే హోప్ ఏమన్నా ఉందా? లేదు ఈమె ఎన్ని చేసినా కానీ ఇలా నడుస్తూనే ఉంటుంది అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమన్నా ప్రత్యేకంగా ఈవిడికి లైసెన్స్ ఇచ్చిందేమో చెప్పేసేయండి సార్. అంటే లావణ్య అనే ఆవిడ చేసుకోవచ్చు, ఆవిడ ఎక్కడ డ్రగ్స్ చేసుకున్నా, ఎక్కడ మందు కొట్టినా ఆవిడ మీద ఏం కేసులు ఉండవు, ఆవిడ మీద కేసులు ఊరికే ఎఫ్ఐఆర్లే ఉంటాయి తప్ప అవి ముందుకు కదలవు. మీరు అడ్వకేట్లతో కూడా మాట్లాడుతూ అసలు ఈ కేసు ఏంటి, దీని గురించి అన్నిటికంటే దారుణమైన వీడు, సరే డ్రగ్స్ నువ్వు తాగి చచ్చావా, నువ్వు ఏదో ఒకటి తాగేవో తిన్నావో ఏదో ఒకటి చేస్తారు కదా, అది నీ కర్మ, నువ్వు చస్తావు. నువ్వు డ్రగ్స్ అమ్మావు అనుకో, సరే అది కూడా అవతలవాడు అలవాటు ఉన్నవాడే కొనుక్కుంటాడు కదా, సరే అది మీ ఇద్దరి కర్మ, వాడు నాశనం అయిపోతాడు, నువ్వు వాడు నాశనం చేస్తున్నావు అనే కోణంలో. ఈ రెండింటికన్నా మించి ఇదేంటంటే ఈ అమ్మాయిలందరూ పెడుతున్న కేసులు వాళ్ళకి డ్రగ్స్ కలిపించి బలవంతంగా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని ఈ వ్యభిచారం రూపంలో దింపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి కూడా శిక్ష లేదా? సరే ఇవి 2 పక్కన పెట్టండి. ఆ డ్రగ్స్ డబ్బులు ఉన్నవాడు కొనుక్కుంటాడు, వాడికి అలవాటు ఉన్నవాడు కొనుక్కుంటాడు, పెద్ద ఇదే నేరం. కానీ ఇది నేరం కదా, ప్రీతితో అలా చేయడం నేరం కదా. వీళ్ళందరూ వచ్చి కేసులు పెట్టి మమ్మల్ని రక్షించడం మర్రు అంటే ఈవిడ కేసులు పెడతావా అని చెప్పి ఆ వీడియోలు ఇవన్నీ కూడా బయటకు పంపించి ఏమన్నా అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికిన వీడియోలు అని చెప్పి వేయడం, వీళ్ళందరినీ ఆడవాళ్ళ బరువునంతా రోడ్లోకి లాగడం, వీళ్ళు చేయడం అనమాట. సో ఇది చాలా డేంజరస్. అన్నిటికంటే ఏదంటే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయడం. ఇప్పుడు అదేమన్నా మారిందా అంటే అది జరిగి మనకి 1 సంవత్సరం పైన అవుతుంది అనుకుందాం. ఇప్పుడు 2 మైనర్స్ అని చెప్తున్నాడు కదా, 14 ఏళ్ళు 16 ఏళ్ళ చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి గంజాలు డ్రగ్లు ఇలాంటివన్నీ కూడా అలవాటు చేస్తూ వాళ్ళని ఆఖరికి ప్రాస్టిట్యూషన్లో కూడా దింపుతోందని చెప్తున్నాడు కదా అబ్బాయి. ఈ అబ్బాయి ఇది నేను చెప్తున్న మాట కాదు, నాకు తెలిసిన మాట కాదు. ఈ అబ్బాయి మన సంగారెడ్డి ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది. మరి ఏం చేశారు పోలీసులు దానికి సంబంధించి? ఏం చర్యలు ఉన్నాయి? వదిలేశారు. ఇవాళ ఆవిడ ఎవరినో వెళ్ళి గుద్దేసింది, రేపు ఇంకోని గుద్దేస్తుంది. చేష్టలుడికి చూస్తూ ఉంటావా? అంటే నేరాలు చేసుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు ఒక కోర్టులో నడుస్తుంది ఈ డ్రగ్స్ కేసు. అసలు ఇది ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమి అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి, ఇవిగో ఆధారాలని చెప్పి మీరు ఒక పిటిషన్ వేసే ఆలోచన ఉందా? అన్నీ అయినాయి.
అన్నీ పంపించాను నేను, ఏం వదల్లా. ఇప్పుడు ఒక పౌరుడిగా నా దగ్గరికి ఏదైనా సాక్ష్యాలు వస్తే పోలీసులకు పంపిస్తాను. ఎప్పుడైతే యాక్షన్ ఉండదో ఖచ్చితంగా మీడియా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఏం చేయట్లేదని చెప్పి తెలియాలి కదా వాళ్ళు. ఒక పక్కేమో ఉక్కుపాదం అంటారు, ఇదే ఉక్కుపాదం. ఇన్ని కేసులు పెట్టుకొని కూడా దేచ్ఛగా రోడ్డు మీద మందు బాటిల్ అంట కారు లోపల పెట్టుకొని ఎంత ధైర్యం చూడు. ఓకే, ఇంకా ఇట్లా 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 డ్రైవింగ్ చేస్తూ ఇట్లా అదే చెప్తాడు. అంటే డ్రైవర్ ఎప్పుడు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అని చెప్తే, నేను డ్రైవర్ కాదు సార్, నేను ఓనర్ అని చెప్తే అవుతున్నాను. అలా ఉంటుంది. అలా ఏమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చారా? ఓకే, ఇప్పుడు సంగారెడ్డి దాంట్లో స్టార్టింగ్లో ఆ ఫోన్ కాల్ వినిపించిన దాంట్లో అన్నయ్య రా మనం సిపి గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పిలిపించుకుంది కదా. అవును. దేనికోసం సిపి గారిని కలవటం, ఏ విషయం గురించి? ఆవిడకి ఆ ఇల్లు ఇప్పించేయాలన్నమాట. రాజస్థాన్ ఇల్లు ఆవిడకి ఇప్పించేయాలి. అదే ఆవిడ ఇల్లు అంట. ఆవిడ ఇంట్లో నుంచి బయటకు ఇంకా ఇల్లు అదే అంటున్నా, ఆవిడ భార్య, రాజస్థాన్ భార్య కాబట్టి దాంట్లో హక్కు ఉంటుంది అని ఆవిడ ఏదో రకరకాల ట్రై చేసుకుంటాను. ఆవిడ భార్య కాదనే విషయం ఇక్కడ అర్థమవుతుంది కదా. అదే నార్సింగ్ పీస్లో పెట్టిన కేసులోనే 6 నెలల క్రితం మస్తాన్ సాయి ప్రేమించుకున్నావు అంటే నువ్వు భార్య ఎక్కడ అవుతావు? మనం అన్నీ చూసాం కదా. నువ్వు వినేవో, నువ్వు దగ్గర నువ్వే ప్రత్యక్ష సాక్షి. మస్తాన్ సాయి గుండె చప్పుడు నువ్వు వెళ్ళలేదా? మంచం కోళ్ళ చప్పుడు నువ్వు వెళ్ళలేదా? నువ్వు ఇన్ని వినేసిన తర్వాత నేను భార్య అంటే ఎవడు నమ్ముతాడు? సరే, అది వేరే విషయం. ఇవి మన మీడియాలో మనం మాట్లాడుకునేవి, మనం చూపించినవి కమిషనర్ గారికి తెలియకపోవచ్చు, డీసీపీ గారికి తెలియకపోవచ్చు. ఈవిడ అక్కడికి వెళ్ళేసి ముసలి కన్నీళ్ళు గారు చేస్తే మామూలుగా జనరల్గా అయ్యో ఆడపిల్ల అనే కోణం ఉంటుంది కదా. పెట్టండి కేసులు పెట్టండి అని చెప్పంటారు. వేసుకోండి మీరు అన్నట్టుగా పెట్టండి కేసులు పెట్టండి అన్నట్టు. ఈవిడ మళ్ళీ రీసెంట్గా ఈవిడే ఇంటి మీదకి దాడికి వెళ్తుంది. ఏది రాజస్థాన్ నీళ్ళు ఏదైతే ఉందో జూన్ 31వ తేదీ జూన్ 30వ తేదీ ఓ 2 కార్లు, ఒక 5 బైకులు, పెద్ద ఒక 5-6 మంది వస్తాదులు, వీళ్ళందరూ ఆ ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ ఇంటి అద్దాలు పగలగొట్టి అక్కడ ఉండే వాళ్ళందరినీ ఈడ్చుకొచ్చి ఆడాళ్ళని, అక్కడ పన్ను ఆడాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టి, వీళ్ళ నాన్న కూడా వెళ్ళి ఎంత హడావిడి చేసి ఆ సాక్ష్యాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెడితే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కేసేయండి. కట్ చేస్తే ఏమైంది, 2 నెలల తర్వాత ఈవిడే వెళ్ళి వీళ్ళను కొట్టేశారు, వీళ్ళని చంపడానికి ప్రయత్నించారు, హత్యాయత్నం చేయడానికి ట్రై చేశారంట. ఏంటి, ఈవిడ అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొని ఈవిని హత్యాయత్నం చేయడానికి ట్రై చేశారని చెప్పి ఈవిడ వెళ్ళి కేసు పెడుతుంది. నార్సింగ్ పిఎస్లో ఇస్తే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేసింది, నార్సింగ్ పిఎస్లో నా మాట వినట్లేదు, ఇంతకుముందు అయితే చక్కగా వినేవాళ్ళు, ఆఫీసర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కుదరదని చెప్పి మోకిల కేసులో పెట్టించుకుంది. మోకిల పిఎస్లో ఎవరున్నారు, ఈవిని రెడ్ హ్యాండెడ్గా పట్టిన వీరబాబు గారే అక్కడే ఉన్నారు. అయినా సరే అదేదో డీసీపీ గారి నుంచో లేకపోతే ఏసీపీ గారు ఇగో ఇట్లా వెళ్దాం ఉన్నాయా అని చెప్పి ఎవరినో తీసుకెళ్ళి వాళ్ళ ముందు కాస్త ముసలి కన్నీళ్ళు గారిస్తే సర్లే చూడండి లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అంటే ఎఫ్ఐఆర్ అయినట్టుంది అది. సో అలా అంటే అది అలా చేశారా, లేకపోతే మళ్ళీ ఇంకెవరన్నా ఆఫీసర్లు కూడా ఉన్నారా దీంట్లో, ఇంకెవరన్నా ఆఫీసర్స్కి లైన్ వేయడమో లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యాలు పెట్టుకొని వాళ్ళతో ఇది ఏమైనా నడిపిస్తుంది. ఇప్పుడు ఇంత చేసింది, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, పోలీసులు ఏమీ చేయట్లేదని చెప్పి మీరే ఇప్పుడు ఆమె ఇంతకుముందు అన్నది కదా సిపి గారిని కలుద్దాం రా అన్నయ్య అని, మీరే వెళ్ళి కలవచ్చు కదా సిపి గారిని. అసలు ఈ కేసులు ఏం జరుగుతుంది, ఆమె సంగారెడ్డిలో ఇంత అరాచకం చేస్తుంది, మన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికింది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్ అని చెప్పి ఒకసారి మీరు రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కలిసి ఆ సిపి గారికి ఏదో మీరు విన్నవించుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలు మైనర్స్కి ఆ వాల్యూ ఉంటుంది. మనం వెళ్ళి పిటిషన్లు ఇచ్చి అక్కడ గంటలు కూర్చొని సరే చూడండి అని చెప్పి చెప్పాలి. నేను ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చాను. ఆయనకన్నా ముందున్న సజ్జనార్ గారు రాలేదనుకుంటే అప్పటికి, ముందున్న సిపి గారికి మనం పిటిషన్ అన్ని పంపించాం, త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని పంపించాం. మనం వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ వెళ్ళింది అఫిషియల్గా నోట్ అయింది. సో ఏమైంది అనేది చూడాలి. అంటే ప్రస్తుతానికి ఎన్నాళ్ళైనా కూడా గాలికి వదిలేశారు, ఎన్ని జరిగినా కూడా ఇలాగే వదిలేస్తున్నారు. ఆవిడ మోడస్ ఆపరండి అంటారు. ఎలా అంటే ఆవిడే వెళ్ళి దాడి చేసి ఆవిడే కేసు పెట్టడం ఆవిడ స్టైల్ అనమాట. ఇప్పుడు నీ మీదకి వచ్చి నిన్ను కొట్టేసి వీడు నన్ను కొట్టేయడానికి వచ్చాడని చెప్తుంది. అది ఎక్కడ జరుగుతుంది, మీ ఇంటికి వచ్చి మీ మీద దాడి చేసి వీడు నన్ను చంపడానికి వచ్చాడంటే పోలీసులు పెట్టేస్తారు కేసు. ఇదొకటే కదా, ఇప్పుడు రాజతరుణ్ ఆవిడ చంపేయడానికి హత్యాయత్నం చేయడానికి చేశాడు. అసలు రాజతరుణ్ అక్కడ సీన్లో కూడా లేడు, ఆ ఇంట్లో కూడా లేడు, ఇల్లు అమ్మేసి ఎప్పుడూ వెళ్ళిపోతే ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎలా, గాడ్ నోస్.
ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి ఆమెకు అన్ని రకాల రక్షణలు అందుతున్నాయి ఫైనల్గా. ఆడపిల్ల కాబట్టి నువ్వు మటలు ఆ చేసేయచ్చు, ప్లేస్లో- లేకపోతే ఆ ఎవరైనా ప్లేస్లో- గుద్దేయచ్చు, ఏమైనా చేసేయచ్చా? ఇప్పుడు ఇంత చేసిన దాంట్లో అదే శేఖర్ భాష ఉండుంటే ఈ పాటి అంతే. ఎక్కడుండేవాడు? అంతే, శేఖర్ భాష ఉన్నా, వలి ఉన్నా, ఎవరున్నా అంతే పరిస్థితి, ఏమి దాంట్లో ఇదే ఉండదు. బట్ ఈవిడ ఇక మహిళా కార్డు వాడుకుని ఇంత ఇది చేస్తుంది. బట్ స్టిల్ ఇన్ని జరిగినా కూడా మన వాళ్ళు చేష్టలుడికి చూస్తారంటే అది వింతగానే ఉంది. ఇప్పుడు ఎంత ఆడపిల్ల అయినా సరే ఆ రోజు 45 రోజులు జైల్లో పెట్టారు కదా. అవును. సో ఇప్పుడు ఏమైంది? అన్నిటికంటా దారుణమైనది ఆడపిల్లల్ని బలవంతంగా డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని రూపులో దింపడం. ఇది నేను బయట పెడుతున్నా అని చెప్పి ఆ రోజు నన్ను కొట్టడానికి జనాల్ని అర్ధరాత్రి 11 గంటలకి స్టూడియో కింద కాపు కాసి నన్ను కొట్టడం. తర్వాత ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, ఒకళ్ళు కాదు, 3 కంప్లైంట్లు ఉన్నాయి కదా, అది వెళ్ళి అనుకోవాలి మనం. అయితే ఈ కేసు గురించి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా. 26/11 అంటే November 26న ఈవిడ మీద ఇంకో కేసు అయింది 2025లో. ఈయన పేరు పురుషోత్తం రెడ్డి అట. ఆయన ఇదే బెదిరింపులు, బ్లాక్మెయిల్, అదొక కేసు దీనికి సంబంధించి. తర్వాత మళ్ళీ 23లో ఉన్న కేసులు, 24లో ఉన్న కేసులు, 25లో ఉన్న కేసులు, 26లో లేదే అనుకోకుండా ఖాతా ఓపెన్ చేశారనమాట మొన్న. ఆవిడ గుద్దేసిన కార్ ఏదైతే ఉందో అది జీప్ బ్రాండ్. ఇది 2025 మేలో రాజ్ తరుణ్ ఇచ్చిన కంప్లైంట్ వెస్ట్ జోన్ డీసీపీ గారికి. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఇది. సార్, నా బండి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయింది, డిస్పైట్ మై రిపీటెడ్ రిక్వెస్ట్స్, మా మేనేజర్ని పంపించినా కూడా తను ఇవ్వకుండా నిరాకరించింది, నా బండిని నాకు ఇప్పించండి. ఆవిడ అసలే అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది, డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చింది, ఆవిడ దాంట్లో ఏదన్నా చేస్తే ఆ బండి సీజ్ చేసి నాకు బండి లేకుండా అయిపోద్ది, దయచేసి నా బండి నాకు ఇప్పించండి అని చెప్పి ఆయన ఫైల్ చేసిన పిటిషన్. నో యాక్షన్. అసలు ఈవిడ విషయంలో చట్టం ఏమీ పనిచేయదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇచ్చిన కంప్లైంట్ SHO ఫిలిం నగర్ PS వెరిఫై చేశారు ఫ్యాక్ట్స్ అండ్ బుక్ ఇన్ FIR. ఇలా ఇప్పుడు అదే జీప్ వేసుకొని వెళ్ళి ఎవడో గుద్దేసి కేసు అయ్యి ఆ బండి సీజ్ అయ్యింది. అండ్ విచిత్రం ఏంటంటే దాని వెనకాల ఉన్న నంబర్ ప్లేట్ కనిపించట్లేదు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగి వస్తుంది ఆవిడ. ప్లేట్ అంటే మళ్ళీ వస్తాడు కాబట్టి రాష్ట్రపతి లేకపోతే నేను పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ నంబర్ ప్లేట్ కవర్ చేసేస్తారు చూసేవా, ఆ టైప్లో అనమాట. మేబీ అందుకే కేసులు అవట్లేదేమో. ఆ రేంజ్ ప్రొటెక్షన్ ఏమైనా ఇమ్యూనిటీ ఏమైనా ఇచ్చారా ఏంటి గవర్నమెంట్? మీరు అంటున్నట్టు ఆ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి ఆఫీసర్లు చూడాలి, నిజంగా ఇంత జరుగుతుంది మన వరకు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళు భావించాలి. తరువుగా వేగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి అన్నిటికన్నా మైనర్లు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అవును, వీళ్ళందరికీ గంజాయిలు ఏంటి, డ్రగ్స్ ఏంటి, వీటిని తేల్చాలి. సో దయచేసి ఈ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రభుత్వం టేక్ వెరీ స్విఫ్ట్ యాక్షన్. అలా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.